సజ్జ గారు చిన్నపరెడ్డి గారు కొన్ని అంశాలు మాట్లాడారు. ఇక్కడ ఏంటి అంటే అదానీ సెంటర్ నేనే తీసుకొచ్చాను అని చెప్పేసి 2018లో జియో నెంబర్ 5 అనేసి ఇచ్చిందనమాట. ఏది మీ ప్రభుత్వ అధికారంలో ఉంది ఆ టైంలో. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా క్లౌడ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీ ప్రకారం 2019లో మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు దాని శంకుస్థాపన కూడా జరిగింది. అంటే నాకున్నటువంటి నాలెడ్జ్ అది. మరి మీకు ఉందో లేదో మరి చిన్నపరెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అంటున్నారు. మరి అదానీ అంబానీని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు. 13 లక్షల కోట్లు తెచ్చేసామని చెప్తున్నారు. మీరు కొంచెం ఆన్సర్ చేస్తే మళ్ళీ నేను కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్తా, టైం అవుతుంది. రాజుగారు యాక్చువల్ గా అదానీ డేటా సెంటర్, అదానీ ఎంటర్ప్రైజెస్ 2019 ఫిబ్రవరి 12 సార్ 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఆ రోజు ఎంఓఎల్ చేసి శంకుస్థాపన మేము 500 ఎకరాలు ల్యాండ్ అలొకేట్ చేసి ఆ రోజు పక్కనే అదానికి సంబంధించిన అధినేతలు అందరూ ఉన్నారు. పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పక్కన లోకేష్ గారు ఉన్నారు. ఏ గూగుల్ డేటా సెంటర్ మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కంటే ముందు చిన్నపరెడ్డి గారి దగ్గర నుంచి వైసీపీలో ఉన్న చాలా మంది ఆర్టిస్టులు అంతా ఏం మాట్లాడారు తెలుసా సార్? ఎవరికి ఉపయోగం గూగుల్ డేటా సెంటర్ వల్ల? ఇది గోడౌన్, దీని వల్ల ఎవరికి పని చేయదు. ఇది ఒక ఇందులో గుర్కాలు పని చేయడం తప్ప ఎవడు పని చేయడు, ఇది గోడౌన్ అని మాట్లాడారు. ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? వీఆర్ యాక్సెప్టింగ్ ద గూగుల్, వీఆర్ నాట్ డిక్లేరింగ్ ద గూగుల్. గూగుల్ ని సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే డేటా సెంటర్ రాకపోతే మనం దేనికి పనికిరాం. ఒక నిమిషం సార్, వినండి వినండి వినండి. మీరు అడిగారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇది డేటా యుగం, ఆర్టిఫిషియల్ యుగం కాబట్టి గూగుల్ మనం యాక్సెప్ట్ చేయాలి అంటే కాదు సార్, మీ వాళ్ళే గూగుల్ అపోజ్ చేశారు కదా, దాని వల్ల పర్యావరణ ప్రాబ్లం వస్తుంది కదా అంటే ఎవడు మాట్లాడాడో వాడిని అడుక్కోండి, నన్ను కాదు అడగాల్సిన ప్రశ్న అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మొత్తం మేమే తీసుకొచ్చాం హ్యాపీ. మీరు తీసుకొచ్చిన వాటిని కంటిన్యూటీ చేస్తున్నాం కదా, మేమేం పారదోలట్లేదు కదా. ఈ రోజు మీరు జాకిన్ తీసుకొచ్చాం, జాకిన్ పంపించేశారు. ఈ రోజు ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ తీసుకొచ్చాం ఒంగోలుకి, దాన్ని పంపించేశారు. అమర్నాథ్కి సంబంధించిన ఏదైతే వేరే పెట్టుబడులు ఉన్నాయో వాటిని పంపించేశారు. కియాకి సంబంధించిన అనుసంధానమైన ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటిని పంపించేశారు. మాట్లాడారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి తోటి జనవరి 10వ తారీఖు ఎంఓఈ చేయించుకొని ఫిబ్రవరి 12వ తారీఖు తోటి మేము వాళ్ళతో శంకుస్థాపన చేయించుకుంటే వచ్చిన తర్వాత అదానీ డేటా సెంటర్ మీరు మళ్ళీ తర్వాత దాన్ని 15,000 సరే ఇప్పుడు ఇక్కడ ఒకట్లేండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ కూటమి అధికారంలో ఉంటే కూటమి మీద బురద జల్లాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరమైనటువంటి అంశాలు పక్కన పెట్టేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వచ్చేటటువంటి పెట్టుబడిదారుల్లో కాస్త వచ్చేటటువంటి వాళ్ళలో అదే చెప్తున్నా నేను, వచ్చేటటువంటి వాళ్ళలో ఒక ధైర్యం కల్పించాలి. ఎందుకంటే ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఏంటి, రాజధాని లేదు, ప్రాంతాల అభివృద్ధి, సో ఇవన్నిటిని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అలా కాకుండా నిర్మాణాత్మకమైనటువంటి అదే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రతిదాన్ని భూతత్వంలో చూడడం లేకపోతే ఏదో చేయాలని చెప్పేసి చేయడం ప్రయత్నం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నష్టపోతారు తప్ప పార్టీలు ఎక్కడ నష్టపోయేటటువంటి పరిస్థితి లేదు. అవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా, నాట్ ఓన్లీ మీ పార్టీనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో కాదు. వస్తాను సార్ మీ దగ్గరికి. శంకర్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చిన్నపరెడ్డి గారు చెప్పారు, మరి మీరు ఏమీ చేయలేదు, మీరు ఏదో కోట్లు వేసేసి కూర్చొని పెట్టేశారు, పైన అదానీ అంబానీలు కనీసం చూసినటువంటి పరిస్థితి కూడా లేదు అన్నట్టు వారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో అలా కాకుండా విమర్శలతోటి లేకపోతే ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చూపించడం వల్ల నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. సో ఏమంటారు మీరు? సార్ రాజు గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర సోదరులు కూడా నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ సార్. వాళ్ళు విమర్శలు చేయడం అనేది ఎప్పుడు చూస్తూ ఉన్నాం. వైసీపీ వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడ ఆగిపోయింది, ఇవాళ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఎలా ముందుకు వెళ్తుంది అన్నది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళు విమర్శలు చేసే ముందు ఒకటి వీళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి సార్. ఆ రోజు గత ప్రభుత్వంలో వైజాగ్ లో జరిగినటువంటి ఈ ఐటీ సమ్మిట్ కి సంబంధించినంత వరకు పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తున్నారు అన్నప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏపీ డిప్యూటీ సీఎం గారు ఒక్క విమర్శ చేయొద్దని మా కేడర్ కి దిశానిర్దేశం చేశారు. అలాగే ఆ సమ్మిట్ అయ్యే వరకు కూడా ఒక విమర్శ ఆయన చేయలేదు సార్, ఒక ట్వీట్ చేయలేదు. ఒక విమర్శ తర్వాత అయిన తర్వాత కూడా, ఆ సమ్మిట్ అయిన తర్వాత కూడా ఒక విమర్శ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం అయినా సరే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడి వెల్లువలు
వస్తున్నాయి. అది ఆ పెట్టుబడులు రావడం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు, పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఎంఓయూలు చేసుకోవడం వల్ల వాళ్ళు వచ్చి అభివృద్ధి దిశగా యువతను తీసుకెళ్లడం కానీ, ఇక్కడ నిరుద్యోగ సమస్యని పరిష్కరించడం కానీ జరుగుతుందని ఆ రోజు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఒక్క మాట విమర్శ చేయలేదు సార్. కానీ ఆ సమ్మిట్ లో జరిగింది ఐపాక్ టీమ్ అంటే అదానీల గురించో అంబానీల గురించో డెమో కిన్నెల పెట్టేసినంత మాత్రాన మిగతా వాళ్ళని ఎవరిని తీసుకొచ్చారు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలను తీసుకొని వచ్చారా? ఇండస్ట్రియలిస్ట్ తీసుకొని వచ్చారా? ఎవరిని తీసుకొని వచ్చారు ఆ రోజు? ఐపాక్ టీమ్ కి షూట్ లో బూట్లు వేసి కూర్చోబెట్టి వాళ్ళతో ఎంఓయూలను చేసుకుని ప్రజలు మోసం